హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు మిల్లెట్ దోస చేసి చూపిస్తాను. దానికోసం నేను మిల్లెట్ దోస ఇన్‌స్టంట్ మిక్సర్ పౌడర్‌ని తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్‌లో హాఫ్ కప్పు మిల్లెట్ దోస పౌడర్‌ని వేసుకున్నాను. దాంతో పాటుగా ఒక స్పూను రాగి పిండి వేసుకున్నాను. తర్వాత కొద్దిగా టేస్ట్‌కి సరిపడా కొంచెం సాల్ట్ వేశాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న మిర్చిని వేశాను. సన్నగా తురుముకున్న క్యారెట్ వేశాను. అలాగే తురుముకున్న ఆనియన్స్‌ని వేశాను. సన్నగా తురిమిన క్యాప్సికమ్‌ని కొంచెం వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకున్నాను. దాంతో పాటుగా కరివేపాకు వేశాను. వీటిలన్నిటితో పాటు ఒక గరిట దోస బ్యాటర్ పిండిని వేసుకున్నాను. మనం రెగ్యులర్‌గా దోస ఇడ్లీకి రుబ్బు పెడతాం కదండీ మినప్పిండితోటి. ఆ దోస బ్యాటర్‌ని వేశాను ఒక గరిట. దాంతో పాటుగా కొంచెం వాటర్ వేశాను. బాగా మిక్స్ చేశాను. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది మనం రెగ్యులర్‌గా వాడే దోస ఎలా వేస్తామో ఆ కన్సిస్టెన్సీ ఆ బ్యాటర్‌లో రావాలి. దీనికోసం నేను ఒక పెనం తీసుకున్నాను. దానిపైన నెయ్యి అప్లై చేశాను. మనం నెయ్యి వేసినప్పుడు ఏంటంటే దోస అనేది చాలా కమ్మగా టేస్టీగా వస్తుందండి. మీరు కావాలంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేశాను. చాలా టేస్టీగా కమ్మగా వస్తుందండి. దీన్ని మనం నెయ్యి బాగా వేసి అప్లై చేశాక కొద్దిగా కాలాక దోస బ్యాటర్‌ని ఇలా వేసుకోవాలి. బాగా పలుచగా వేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ మనకి బాగా కుక్ అవ్వాలి. ప్లస్ రోస్ట్ లాగా బాగా కమ్మగా వస్తుందండి. ఇందులో మనము రాగిపిండి వేసాము, కొద్దిగా బియ్యపిండి వేసాము, అలాగే మిల్లెట్ పౌడర్ వేసాము. ఇవన్నీ బాగా కుక్ అవ్వాలి. మీరు కావాలంటే ఓన్లీ రాగిపిండిలో కూడా ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. అలా లేదంటే మీకు రాగిపిండి లేకపోయినా మిల్లెట్ ఈ దోస మిక్సర్ పౌడర్ లేకపోయినా ఓన్లీ బియ్యపిండిలో అయినా కూడా కానీ మీరు ఈ వెజిటబుల్స్ అన్నీ వేసి బాగా వేసుకోవచ్చండి. ఈ మిల్లెట్ దోస వల్ల మనకి వెయిట్ లాస్ కూడా బాగా ఉంటుందండి. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ మిల్లెట్ దోస పౌడర్‌ని యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మిల్లెట్ దోస పౌడర్‌లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్లే మనకి వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఈ మిల్లెట్ దోస పౌడర్‌లో చాలా ఉంటుందండి. సోకుడు డ్రై సిరిధాన్యాలన్నీ ఉంటాయి. మనకి లైక్ ఉద్దు జీరా మొత్తం అన్నీ మనకి ఇందులో మిక్స్ చేసి సోక్ చేసి డ్రై చేసి ఉంటారని ఈ సిరిధాన్యాలన్నీ. మీరు ఇది యూస్ చేసుకోవచ్చండి హ్యాపీగా. హెల్తీగా కూడా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఇది వాడొచ్చు. ఎందుకంటే ఇందులో మనకి రైస్ ఉండదు కదా! మనం రైస్ ఎక్కువ అనేది తీసుకున్నామంటే వెయిట్ లాస్ అనేది జరగదనమాట. మనకు వెయిట్ లాస్ కావాలనుకున్నప్పుడు వితౌట్ రైస్ దోస తినాలి అనుకునే వాళ్ళు ఇలా ఈ దోసలో వేసుకోవచ్చండి. చాలా హెల్తీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా టేస్టీగా వచ్చింది. మీరు నెయ్యి వద్దు అనుకున్నప్పుడు నెయ్యి నచ్చకపోతే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. బాగా సిమ్‌లో పెట్టుకోండి. సిమ్‌లో, హైలో పెట్టుకుంటూ రెండు వైపులా కాల్చుకోండి. మీకు నేనిప్పుడు కొద్దిగానే కలిపి చూపెట్టాను పిండే. నేనేంటంటే ఒక రోజుకు సరిపడేలాగా కొద్దిగానే కలిపాను. మీరు కావాలంటే కలిపి ఫ్రిడ్జ్‌లో కూడా ఉంచుకోవచ్చు. నేను సోడా అనేది వాడలేదండి. నేను కలిపిన పిండి ఇప్పుడు 3 దోసలొచ్చిందండి. చూడండి ఇంకా పిండుంది. ఇంకా ఒక 3 దోసలకు కూడా వస్తుంది. కానీ నేను తీసుకున్నది హాఫ్ కప్ మాత్రమే తీసుకున్నాను మిల్లెట్ పౌడరు. దాంతో పాటు కొద్దిగా ఒక గరిట బియ్యం పిండి తీసుకున్నాను. ఒక స్పూను రాగి పిండి తీసుకున్నాను. మీరు ఏం కావాలంటే అది తీసుకోవచ్చండి. అది మీ ఆప్షనల్లు. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.